ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకొని ఆధారాలు, వీడియోలు, ఆడియోలు ఎవరు సిగ్గువిడిచి అలాంటివి చూపించరు కూడా బయట ప్రపంచానికి. చూపించారంటే తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చూపిస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దిక్కులేదు. ఈ రోజు వరకు పట్టించుకున్న దిక్కులేదు. పైగా ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు జైపూర్కి. ఇక్కడేమో నిన్న కేసు పెట్టడం, అది కూడా కేసు విత్డ్రా చేసేసుకున్నటువంటి వ్యక్తి, తప్పుడు కేసు నాతో పెట్టించారని జడ్జి ముందు అంగీకరించిన వ్యక్తి కుటుంబ సభ్యులతో మళ్ళీ రివర్స్ కేసు పెట్టించి పొద్దున కల్లా తెల్లవారుజామున 5 గంటలకల్లా పోలీసులు దిగేశారు. అసలు ఏం నడుస్తుంది? ఏమీ నడుస్తారు, వాళ్ళకి కావాల్సిందే నడుస్తుంది. మీరు గమనించగలిగితే పిన్నిల్లి గారు అరెస్ట్ ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. ఎలక్షన్ కమిషన్ ఎంత క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. అసలు చెదురుమదురు ఘటనలు కూడా ప్రస్తావించకుండా ఆ ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత ఏ ఈవీఎంలు ఎరగొట్టేశారు ఇవన్నీ మనం నెరేషన్సే. బట్ ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్కి పిన్నిల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇది అక్కడి నుంచి సీసీటీవీ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చిందన్నది ఇప్పటి వరకు దాన్ని ఎవడు చెప్పలేదు. సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తుందా? ఒక మరి మీరు నేను కూడా ఓటేసాం, ఇదే డిబేట్ ఎవరిచ్చారు? ఎక్స్లో లోకేష్ గారు ఎలా పోస్ట్ చేస్తారు దాన్ని? దాన్ని ఎవరు రికార్డ్ చేసి ఇచ్చారు? ఎవరు బయట పెట్టారు? ఇవి లేదు. మేనా ఇచ్చాడు సార్. మేనా అంటే హీరోయిన్ మేనా కాదు, ఎలక్షన్ కమిషనర్ మేనా. ఓకే, రైట్, ప్లీజ్. డిస్క్రిప్షన్ ఇచ్చారు లోపల ఉన్నోడికి వీడియో తీయడానికి. మనకి ఎవరికి మనం ఫోన్లో అవి తీసుకుని వెళ్ళకూడదు ఓటు వేయడానికి. వాళ్ళకి మీరు ఇందాక కోతుల విషయం చెప్తున్నారు. మనం చిన్నప్పుడే చదువుకున్న పద్యాల్లో పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని ఉంది. అలాగే కోతులందు కూడా ఏ పార్టీ కూడా కనుక్కోవయ్యా, మనిషి కోతి నుంచే పుట్టాడు కాబట్టి. సో ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగ సారాంశం ఏంటంటే సాధారణంగా అదిరించి పరిపాలిస్తారు, కానీ బెదిరించి పరిపాలిద్దాం అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే డ్రైవ్ చేస్తున్నారో ఈ బెదిరే వాళ్ళు ఎంతమంది అన్నది వేళ పెట్టి లెక్క పెట్టుకుంటుంటే ఇప్పటిదాకా వాళ్ళకి బెదిరినోడు ఎవడు కనపట్లేదు. సో బెదిరినోడు ఎప్పుడైతే కనబడకపోయినప్పుడు ఆ తృష్ణ పోదు. దానికి ఏం చేస్తారంటే ఇంకా దిల్ మాంగే మోర్ అని పెప్సీలాగా ఇంకా ఎవరినైనా పట్టుకుంటే బెదురుతారేమో ఇంకా ఇంకా అన్నదానికి. ఇప్పుడు చూసారా వంశీని వాళ్ళు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి రేపు పొద్దున్న నుంచి కొడాలి నాన్నగారు భయం పడుతూ ఉండుంటారు. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ని ఇక్కడ వేసుకోండి. నెక్స్ట్ వీళ్ళు పెడతారు కదా, ఇదే నెక్స్ట్ అదే నెక్స్ట్ వీళ్ళే నెక్స్ట్ వాళ్ళే. మీకు మళ్ళీ చెప్తున్నాను, జోగి రమేష్ గారికి, నెక్స్ట్ కొడాలి నాని గారికి, అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఆయన ఎవరు పేరు నాని గారికి, ఈ ముగ్గురికి అయితే ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ గ్యారంటీ. వాళ్ళ ఖాతా రేపు ఇప్పటికే జోగి రమేష్ కేసులు ఎదుర్కొంటున్నారు, పేర్ని నాని కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. అంతే, ఇందులో ఏంటంటే సబు సందర్భం లేకుండా అరెస్ట్ అన్నది ఇన్వర్టబుల్. ఎవరెవరు సార్? జోగి రమేష్ ఉన్నారు, పేర్ని నాని ఉన్నారు, కొడాలి నాని వెయిటింగ్. ఇప్పుడేమో వల్లభనేని వంశీ వచ్చారు. సార్ మీరు నాకు చెప్పనా, పెట్టారు ప్రసాద్ గారు ఒక్క నిమిషం మధ్యలో, ఎందుకంటే డిస్టర్బ్ చేస్తున్నారు సార్ మధ్యలో. ఇప్పుడు జగ్గయ్యపేట జనసేనలోకి వెళ్ళిపోయాడు వినండి సార్, సామినేని ఉదయభాను. సో అతని మీద కేసు పెట్టరు. పక్కన మైలవరానికి సంబంధించి ఎవరైతే మైలవరం కృష్ణప్రసాద్ అంటే దాని వల్ల మైలవరంలో ఇప్పుడు ఎవరైతే మన తలసిల రఘురామ్ గారు మైలవరం సంబంధించి ఆయన మీద ఆల్రెడీ కేసు. విజయవాడ చూసుకుంటే దేవినేని అవినాష్ మీద కేసు. కామా పెట్టండి సార్, మీరు ఫుల్ స్టాప్ పెట్టుకుని వెళ్ళిపోతే దేవినేని అవినాష్ గారి మీద నందిగామ వచ్చేటప్పటికి మన ఎమ్మెల్సీ మొండితో కరుణ గారి మీద వాళ్ళ బ్రదర్ మీద చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం చేశారు. ఎంత దారుణం చూడండి. కాదు సార్, ఆ పూలల్లో ఏదో బుడ్డ రాయి, నార్మల్ గా పూల సంచుల్లో ఏదో చిన్న చిన్న ఏదో వస్తే అది తగిలిందంట. దానికంటే ఈ పూలలో ఇలా మొత్తం బంతి పూల్లో చిన్న రాయి లోపల ఇరికిచ్చి గట్టిగా కొట్టారంట వీళ్ళిద్దరు అని. వీళ్ళిద్దరి మీద హత్యాయత్నం కేసు. ఎప్పుడు తగిలింది అది ఎప్పుడు తగిలి ఎవరో తెలుస్తారు. చంద్రబాబు నాయుడు రోజు తగిలి అని చెబుతాడు. ఆ ఏడుపులు ఆ పెడబాబులు కట్లు కట్టుకుని వాళ్ళిద్దరు ముఖ్యమంత్రి గారు మంత్రి మచిలీపట్నం ఆయన మీద కేసు, గుడివాడ కేసు, గన్నవరం కేసు. చూడండి ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి లీడర్ మీద కేసే కదా. అన్ని కాన్స్టిట్యున్సీలు చెబుతున్నా లేదా వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే కేసు ఉండదు. ప్రసాద్ గారు ఒక విషయం చెప్పండి, అసలు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి సార్? నాయకుల మీద కేసు, కార్యకర్తల మీద కేసు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు, అందరూ లోపలే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఈజ్ వెరీ క్లియర్ సార్. మేము మాట పడ్డానికే పార్టీ పెట్టుకున్నాం. మేము జీవితాంతం అవతల వాళ్ళు ఎంత అవహేళన చేసినా మేము రెసిప్రొకేషన్ అన్నది ఉండదు మా దగ్గర నుంచి. మేము తిరగబడం. డిబేట్లలో కూర్చుని ముఖ్యమంత్రి గారికి సైకో అన్నా సరే వీళ్ళలో చలనం లేదు. అవును, వీళ్ళు గొల్లెట్టుకుని కూర్చోడం అక్కడ డిబేట్లలో. అవును, ఇంత నోర్లు పెట్టుకుని వస్తారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు? ఏదో ఛానల్లో ఎవరో కూర్చోబెట్టి మాట్లాడిస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళు కూర్చుంటున్నారు కదా, వీళ్ళు ఎలాంటి పేదవాళ్ళు ఉంటారంటండి. వాళ్ళు దిగజారు. కానీ ఒక నిమిషం చెప్తా సార్ ప్లీజ్. వాళ్ళు అప్పుడు అలాంటప్పుడు సార్ ఇలా తిడుతున్నారు అని ఎవరైనా ఒక స్థాయికి తీసుకెళ్ళి చెప్తే చెవులో మాకు రహస్యంగా మీరు ఆ టీవీ డిబేట్లకి వెళ్ళకండి అని చెప్పే వాళ్ళే ఉన్నారు. కానీ తిరిగి ఇప్పుడు ఏం పడుతున్నారు? పొరపాటున నేను ఒక మాట దొరికి చంద్రబాబు నాయుడు గారు అనకపోయినా, లోకేష్ గారు అనకపోయినా మనకు నెత్తివాయి కొట్టేస్తున్నారు.
మీరు గమనించుకోండి, మంచి మర్యాద లేదని. ఓకే. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్కి కూడా రెస్పెక్ట్ లేకుండా రాక్షస పాలన, రాక్షసుడు ఏది పడితే వీళ్ళు ఏంటంటే సార్ ఎవడో మాట్లాడింది మిగిలిన 3 ఛానల్ అదే మాట్లాడుకుంటూ పోయే వాళ్ళు ఉంటారు. సో అలాంటి కాపీ క్యాట్ కిల్ ద రైట్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఉపద్రవాలు ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. రేరెస్ట్గా 7 గంటల దాకా మేము ఎదురు చూడాలి, ఓ డిబేట్ వస్తే దీంట్లో కంటెంట్ అయినా బయటకు వస్తుందేమో అని. మిగిలిన దగ్గర నుంచి వాళ్ళకేంటి కంటెంట్, వాడు పులిహార సామాన్ తెస్తాడు ఒకడు, వాడు పులిహార కలిపేస్తాడు, వాడు తాలింపు పెట్టేస్తాడు ఒకడు. అలాగా ఒక న్యూస్ని రావణ కాస్ట్లాగా రావణ దయ్యంలాగా మొత్తం దహించేసేదాకా వాళ్ళు నిద్రపోవట్లే. ఇక్కడ ఏంటిది, ఎక్కడో దగ్గర నుంచి రేరెస్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాని నుంచి మనం ముందుకెళ్ళే దగ్గర వీళ్ళు ఏంటంటే పాలల్లో మేగడ కట్టకుండా ఉన్న హంస నీళ్లు వేరు చేసే కార్యక్రమంలోనే కూర్చుంటారు. అక్కడ అవుట్కమ్ ఎలా ఉంటుందంటే మీరు చూడండి, ఈ 2 ఏది మంగళగిరిలో ఒక దాడి, పార్టీ ఆఫీస్, అదొక పెద్ద కేసు. అది ఎంతమందికి సరే మీరు ఒక నిమిషం మీరు ఆగండి సార్, మీరు పెద్ద ప్రశ్నించకండి. మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు వాళ్ళ ఆవేశానికి గురి ఆయన మాట్లాడిన తదనంతరం కూడా మన వాళ్ళే చేశారని ఆయన గమ్మును కూర్చోలే. వాళ్ళందరి మీద కేసులు కట్టారు, వాళ్ళందరూ కొంతమంది లోపల ఉన్నారు, కొంతమంది బెయిల్ వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే గన్నవరం ఆఫీస్ మీద కూడా తెలుగుదేశం. మీకు అదే చెప్తున్నాను, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఈ తపేలా ఛానల్లో కూర్చుని వీళ్ళు ఎంతసేపు పార్టీ ఆఫీస్ మీద దాడి అంటే దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్కి దాడి చేస్తారా అంటే వెనకాల పోలీస్ చేసింది చెప్పక, ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పకుండా వాళ్ళు ప్రజల్ని ఎలా డార్క్లో ఉంచారంటే మీ ఛానల్లో కూడా డిబేట్ పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారని నేను చెప్పలే. ఇక్కడ వాస్తవం ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ నెరేషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నాయంటే అంత దాడి జరిగినా తెలుగుదేశం గుండెల్లో పెట్టుకుంది. లోకేష్ లాంటి డైనమిక్ లీడర్ వస్తేనే కానీ మాకు ఇవాళ దాకా ఆవేశం తెలుగుదేశానికి రాలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అలాంటి వాళ్ళు జైల్లో పెడితే తప్పు ఏంటంటే ఇవాళ వంశీ అనే క్యారెక్టర్ వాట్ వై ఈజ్ కన్సర్న్ తెలుగుదేశం ఆఫీస్లో అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడా, పరోక్షంగా ఉన్నాడా, అరెస్ట్ అయిన 44 ఎవరిదైనా వాంగ్మూలం ఉందా? ఓకే. ఇవేవి బేస్ లేకుండా ఇవాళ ప్రూవెన్ సిచ్యువేషన్స్లో ఎక్కడ అట్రిబ్యూట్ కూడా కానప్పుడు వేరే కేసు రూపంలో అరెస్ట్ చేసి దీనికి దానికి ముడిపెట్టి జస్టిఫై చేస్తున్నారు. మీరు వాస్తవం గ్రహించగలిగితే ఈ కేసులో ఎవరి మీద అయితే ఆపాదించబడిందో అతను వెళ్ళి విత్డ్రా చేసుకున్నారు గౌరవ జడ్జి గారి ముందు. రెండోది, ఈ కేసులో అతనికి సంబంధం లేనట్టుగా గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయ్యి అరెస్ట్ చేయొద్దని చెప్పింది. మూడో పాయింట్, ఇవాళ వాళ్ళ అమ్మగారితో అట్రాసిటీ కేసు పెట్టించి దాని దౌర్భాగ్యంతో ఇవాళ అరెస్ట్ చేసే కార్యక్రమానికి తెరలేపితే అంటే రక్షించేవాడే భక్షకుడు ఉన్నప్పుడు గౌరవ న్యాయస్థానాలు ఇచ్చిన డైరెక్షన్స్లో మిస్లీడ్ చేస్తూ రెండో విధమైన కేసులు పెట్టుకుంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేద్దాం.